హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. ఈ వ్లాగ్లో మనం సంచార్ సాతి యాప్ గురించి మాట్లాడదాం. బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. నేను కూడా ఎందుకు చేస్తాను అంటే నాకు ఇంత సోషల్ టాపిక్స్ చేయడం కొంచెం అంతగా తెలియదు. బట్ నేను నా ఒపీనియన్ చెప్దామని అసలు దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ లైక్ జనాలలో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటో దాని గురించి మాట్లాడదామని చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ యాక్చువల్లీ ఫస్ట్ పోర్టల్ ద్వారా స్టార్ట్ అయింది. ఇప్పుడు నార్మల్గా ఐఫోన్స్లో యాప్లా వచ్చింది, బట్ ఇది పోర్టల్. ఫస్ట్ వెబ్సైట్ పోర్టల్లా ఉండేది. దీన్ని 2023లోనే యాప్గా కన్వర్ట్ అయింది. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఈ యాప్ చేయడానికి, యాప్లో మీకు లైక్ మీ నేమ్ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి యాక్టివ్లో, ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి సిమ్స్ మీ నేమ్తో, లేకపోతే IMEI నెంబర్ చెక్ చేయడానికి. కానీ మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నారనుకోండి, ఆ నెంబర్ చెక్ చేయడానికి, అది ఫస్ట్ హ్యాండ్ ఫోనా సెకండ్ హ్యాండ్ ఫోనా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అది చెక్ చేయడానికి. లేకపోతే సడన్గా మీ ఫోన్ పైన IMEI నెంబర్తో ఆ ఫోన్ నెంబర్ లైక్ ఆ ఫోన్ని బ్లాక్ చేయొచ్చు. మీరు ఏ డివైసెస్లో అయినా యూజ్ అవ్వకుండా చేయొచ్చు ఈ యాప్ ద్వారా. ఇంకేమైనా ఫ్రాడ్ కాల్స్ కానీ అలాంటివి ప్రివెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ యాప్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్లో చాలామంది చెప్పడం చాలా వరకు ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. లైక్ మీరు యాప్లో యాక్సెస్ రావాలంటే మీరు చాలా వరకు పర్మిషన్స్ ఇవ్వాలి యాప్కి. లైక్ కాల్ లాగ్స్కి కానీ, ఫొటోస్, గ్యాలరీ, ఎవ్రీథింగ్ మీరు చాలా యాక్సెస్ ఇవ్వాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. సో అది కొంచెం ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా చోట్ల లైక్ సోషల్ మీడియాలో నేను చూసాను, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చాలామంది బాగా ట్రోల్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ యూజర్స్ని, ఐఫోన్ యూజర్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆండ్రాయిడ్లో మ్యాండటరీగా యాప్ వస్తుంది. ఒకవేళ యాప్ లేకపోయినా ఇప్పుడు ఒక అప్డేట్ ద్వారా యాప్ మ్యాండటరీగా వస్తుంది. ఆ యాప్ని మీరు డిలీట్ చేయలేరు. సో లైక్ బై డిఫాల్ట్ యాప్ ఉండిపోద్ది అలాగా. బట్ వేరేజ్ ఐఫోన్ ఏంటంటే కస్టమర్స్ యొక్క ప్రైవసీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే అది ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. బట్ మీకు యాప్ కనిపిస్తుంది, యాప్ స్టోర్లోకి వెళ్తే యాప్ కనిపిస్తుంది. అది డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం అది మీ ఇష్టం, అది వాలంటరీ, బట్ మ్యాండటరీ కాదు. వేరేజ్ ఆండ్రాయిడ్ ఏంటంటే మ్యాండటరీ అంటున్నారు. అది ఎంతవరకు నిజం, సోషల్ మీడియాలో అయితే మ్యాండేటరీ అంటున్నారు. బట్ నేను లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్లో చూసింది, అఫీషియల్ వెబ్సైట్లో చూసింది ఏంటంటే మ్యాండేటరీ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ అన్నారు, తర్వాత బ్యాక్లాష్ వచ్చింది, వాళ్ళు ఒక అడుగు వెనకేసారు. సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటో. బట్ ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మొత్తం బాగా ట్రోలింగ్ మీద నడుస్తుంది. ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ మొన్నటి వరకు ఆండ్రాయిడ్ యూజర్స్ ఐఫోన్ యూజర్స్ని బాగా ట్రోల్ చేసేటోళ్ళు. చిన్న అప్డేట్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్, అంతంత ల్యాక్స్ పెట్టుకుంటారు చిన్న అప్డేట్స్కి. ఆండ్రాయిడ్లో 10 years బ్యాక్ వచ్చిన అప్డేట్స్ ఇప్పుడు మీకు ఇస్తున్నారని బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఐఫోన్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చూడడానికి ఫన్నీ, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి, నా ఒపీనియన్ వచ్చేసరికి ఏంటంటే ప్రైవసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి, అదైతే ఫ్యాక్ట్. ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ మోస్ట్లీ తెలుస్తుంది ఆ యాప్, ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం కాబట్టి మనం ప్రైవసీ తెలుస్తుంది. ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది మ్యాండేటరీ చేయరు, డిఫాల్ట్ యాప్లా చేయకుండా మేబీ ఆప్షనల్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే నాకు కరెక్ట్గా తెలియదు, బట్ మీకు ఏమైనా తెలిస్తే లైక్ నేను చెప్పిన ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు యూ కెన్ టెల్ మీ ఇన్ ద కామెంట్స్. సో దట్స్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.